జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు బోధించినటువంటి భగవద్గీత 12వ అధ్యాయంలోని భక్తి యోగములో ఏ విధమైన లక్షణాలను భక్తులు కలిగి ఉండాలి అని భగవానుడు చెప్పాడో వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. గత 2 ఎపిసోడ్స్లో 8 లక్షణాలను గురించి మనం తెలుసుకోవటం జరిగింది. 9వ లక్షణము మనోనిగ్రహము, అనగా మనసును నిగ్రహముగా ఉంచుట. మనం సంసార భవసాగరంలోని నావలం కనుక మనకు పూర్తి ధ్యాన స్థితి లభించుట ఎంతో కష్టమే కానీ అసాధ్యం కాదు, కానీ చాలా కష్టం. అందువలన మనం ఏదైనా చూసినప్పుడు కావాలని కోరుకుంటే అది లభించకుంటే మనకు కొంత కోపము, అసహనము వంటి లక్షణాలను ప్రదర్శిస్తాము. అది కాకుండా మనలో బలీయంగా ఉన్న కోరికపై మన ఎమోషన్స్ ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా మనం బాగా చదువుకుంటాం, నిజంగా చాలా చాలా కష్టపడి చదివి మనం మంచిగా పరీక్ష రాసి వస్తాము. కానీ మనం అనుకున్న దానికన్నా కొంచెం తక్కువ మార్కులు వస్తాయి. అప్పుడు మనకి చాలా కోపము, అసహనము, చిరాకు, డిప్రెషను ఇవన్నీ కలుగుతాయి. కారణం ఏంటి అంటే మనం బాగా రాసాము కానీ తక్కువ మార్కులు వచ్చేసాయి, ఎందుకు ఇలా వచ్చాయి అని మనం అనుకుంటాము. కానీ మనం రాసినది అనేది మనం చేసినటువంటి కర్మ అనాలి. అంటే అది మనం చేసిన పని. మనం ఎంత బాగా చదివామో అంత బాగా రాసాము. కానీ నిర్ణయము, ఆ పరీక్ష పేపర్ని దిద్దటము అనేది అనుభవం కలిగిన అధ్యాపకుల చేతిలో ఉంటుంది. వారు అందులో తప్పొప్పులను సరిచేసి దానికి తగిన విధంగా మార్కులు వేయటం జరుగుతుంది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనకు కొంత సమయం పడుతుంది. ఎలా? మళ్ళీ మనం ఇంటికి వచ్చి ఆ క్వశ్చన్స్ని మళ్ళీ మనం నోట్స్లో చూసుకొని, మనం ఈ చిన్న పాయింట్ మర్చిపోయినట్లున్నాం కదా, అందుకే మనకి ఇక్కడ ఈ మార్క్ తగ్గింది అని కాంప్రమైజ్ అవుతాము. ఈసారి మరింత బాగా చదువుతాము. ఇక్కడ కూడా ఫస్ట్లో మనము మన యొక్క మనోనిగ్రహాన్ని కొంచెం కోల్పోతాము. అదే ఎదుటివారి విషయానికి వస్తే, ఎవరో ఎందుకు అమ్మ విషయానికే వద్దాం. మనము అమ్మని, అమ్మ నాకు ఈరోజు పలానా స్వీట్ చేసి పెట్టు, లేదా పలానా వంట చేసి పెట్టు, ఏదో ఒకటి కోరిక చెప్తాము. అమ్మ చాలా పని ఒత్తిడిలో ఉండి కుదరక, సమయాభావం అంటే సమయం లేకపోవటం వల్ల ఆ పని చేయకపోవచ్చు. మనం వెంటనే ఏం చేస్తాం? అడగగానే చేయలేదు అని మొండికి పడి ఏడుస్తాము, గోల్ చేస్తాము. నేను అడిగితే చేయలేదు అని చెప్పి మరీ అల్లరి చేసేసి దాని బదులుగా ఇంకేదన్నా కావాలి అని బాగా అటెంప్ట్ చేసేస్తాము. అంటే పొరపాటు అనేది కానీ గ్రహింపు కానీ మన పట్ల అయితే కాంప్రమైజ్ అవ్వటం ఒకలా ఉంటుంది. అదే ఎదుటివారి పట్ల అయితే మరింత అల్లరి చేస్తాము. కానీ అదే మనం మనోనిగ్రహంగా మొదట్లో మనల్ని మనం ఎలా అనుకుంటామో మన ఎదుటివారి యొక్క పనులను కూడా అదే విధంగా భావించి, అమ్మ నా కోసం చేస్తుంది కదా, బిజీగా ఉండి చేయలేదు, లేదా ఇంకేదైనా కారణం అయి ఉండొచ్చు, నా కోసం ఖచ్చితంగా అమ్మ ఏదో ఒకరోజు చేస్తుంది, చేయలేదంటే రీజన్ ఉంది అని మనం ప్రశాంతంగా ఆలోచించుకున్నాం అనుకోండి, మనకి ఏడుపు, అల్లరి చేయటం, కింద పడి ఆడవటం ఇటువంటి ఏమీ ఉండవు కదా. మళ్ళీ మనల్ని చూసిన వాళ్ళు అల్లరి పిల్లలు అనడం, ఇవన్నీ మనం పడకుండా ఉంటాము. దాన్నే మనోనిగ్రహము అని మనం అనుకుంటామన్నమాట. ఈ 2 చర్యలు, మనం చేసిన చర్యకైనా ఎదుటివారి పట్ల ఏర్పడినటువంటి చర్యలకైనా కూడా స్పందన మనం ప్రశాంతంగా ప్రయత్న రూపంలో పాజిటివ్గా రెస్పాండ్ అయితే మనలో ఉండేటటువంటి కోపం, అసహనం, చిరాకు తగ్గిపోతాయి. అప్పుడు మనం ప్రశాంతంగా ఉండి భగవంతుని యొక్క విషయాన్ని, అంటే ఏంటి అనే విషయాన్ని మనం చక్కగా తెలుసుకోగలుగుతాము. ఇంకొకటి దృఢ నిశ్చయం. అంటే ఏంటి? స్ట్రాంగ్గా మనం తీసుకునేటటువంటి డెసిషన్. అది ఎలా అంటే, ఒక చిన్న కథ చెప్పుకుందాం. మనం January 1 ఇవన్నీ వచ్చాయనుకోండి, ఏమనుకుంటాం? ఈ ఇయర్ నేను ఈ పని ఖచ్చితంగా చేస్తాను, లాస్ట్ ఇయర్ నేను అనుకున్నాను కానీ చేయలేదు
అని కామన్గా అందరం అనుకుంటాము. మన బర్త్డే, ఈరోజు పుట్టినరోజు, ఈరోజు నేను ఈ పని చేస్తాను, ఈ పని నాకు ఇది చేయటం కుదరలా, లేకపోతే నేను చేద్దాం అనుకున్నా, ఇలా అనుకుంటాం. అలా అనుకున్నాను అని కాకుండా అనుకున్న పనిని దృఢంగా ఎన్ని సమస్యలు వచ్చినా నెరవేర్చడానికి, ఆ సమస్యల్ని దాటుకొని అవి గెలిచి మనం నిర్ణయించుకున్న చోటికి వెళ్ళినప్పుడు విజయం సాధించినట్లు, అలాంటి ఒక దృఢ నిశ్చయాన్ని మనం చేరుకున్నట్లు. మరి అటువంటి లక్షణాలకి మనం దగ్గరగా ఉండాలి అంటే మెడిటేషన్, స్ట్రాంగ్ పవర్ మనకి ఉండాలి. ఒక చిన్న కథ చెప్పుకుందాం. అలా లేకపోతే ఏంటి, మన మనసుని కోతి మనసు అంటారు కదా, అందుకనే కోతి కథ చెప్తాను చూడండి. ఒకరోజు ఒక కోతి ఒక ఇంటి పెరటి చెట్టు మీద, జామ చెట్టు మీద కూర్చొని జామక పండ్లు తింటూ ఉంది. అదే చెట్టు కింద ఆ ఇంట్లో ఉండేటటువంటి పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూర్చొని రేపటి రోజున ఏకాదశి వస్తుంది, చాలా మంచి రోజు, ఆ రోజు మనందరం కలిసి ఉపవాసం ఉందాము అని చెప్పి ఉపవాసం యొక్క మంచి లక్షణాలని, ఉండడం వల్ల ఉపయోగాలని చర్చించుకుంటూ ఉంటారు. ఆ లక్షణాలన్నింటినీ విన్నటువంటి కోతి, ఓ మనుషులకైనా ఏంటి, నాకు మాత్రం పుణ్యం వద్దా, నాకు మాత్రం మంచి వద్దా, నేను కూడా ఉపవాసం ఉంటాను అని అనుకుంటుంది. సరే, ఇప్పటి నుంచి నేను కూడా ఉపవాసం వాళ్ళతో పాటు, రేపు ఏకాదశి రోజు నేను ఖచ్చితంగా ఉపవాసం ఉంటాను, అందుకే ఈరోజు బాగా బలంగా అన్నీ తినేస్తాను అని తినాల్సిన పండ్లన్నీ తినేసి రేపు ఉపవాసం అనుకొని అదే చెట్టు మీద నిద్రపోతుంది. తర్వాత ఉదయం లేచి అందరూ కూడాను శుభ్రంగా స్నానము అన్నీ ఆచరించి ఏకాదశి పూజ చేసుకుంటుంటే అవన్నీ చూసి కోతి కూడా అలాగే అన్నీ ఆచరించుకొని ఏం చేస్తుంది, వాళ్ళలాగా ఫాలో అవ్వాలని చెప్పి అదే చెట్టు మీద కూర్చొని చూస్తూ ఉంటుంది. పాపం అది 10 దాకా ఓపిగ్గా ఆకలిని ఓర్చుకుంటుంది. 10 నుంచి పొట్టలో ఆకలేస్తుంది అని కోతి చుట్టూతా ఉండే జామ పళ్ళన్నీ చూస్తూ ఉంది. నాకు ఆకలేస్తుంది, నా కళ్ళ ముందు ఈ పండ్లన్నీ ఉన్నాయి, మరి నాకు తినాలనుంది, అమ్మో వద్దు ఉపవాసం కదా అని అది తనను తినకుండా అలాగే ఉంటుంది. 10 గంటలు దాటిపోతుంది. అమ్మో ఇంకా 10ఏనా, ఎంతసేపు ఉండాలి అనుకుంటుంది. 12 అయ్యేసరికి ఇంకా నేను అస్సలు ఉండలేను, ఉపవాసం ఉండాలి అంటే అసలు నేను బతికుండాలి కదా ముందు, అమ్మో నా ప్రాణం పోయేలా ఉంది అనుకొని ఒక చిన్న ముక్కని జామ చెట్టు నుంచి జామకాయ తీసుకొని ఒక చిన్న ముక్క కొరుక్కొని తింటుంది. అమ్మో నేను ఉపవాసం, ఈ ఒక్క ముక్కే తిన్నది, నేను ఇంకా తినను అని కాయ పక్కన పెడుతుంది. ఒక చిన్న ముక్క తినేసరికి దాని కడుపు కొంచెం ఆహారం వెళ్ళి ఇంకో 2 గంటల సేపు అల్లరి చేయకుండా గమ్ముగా ఉంటుంది. మళ్ళీ 2 గంటల తర్వాత దాని పొట్టలో ఆకలి మొదలవుతుంది. దాంతో అది ఏం చేస్తుంది, అమ్మో మళ్ళీ ఆకలి వేసేస్తుంది, ఒక్క ముక్కే కదా ఇందాక తిన్నాను, నాకేం కాలేదు కదా, ఇంకొక ముక్క అంటే ఒక్క ముక్క అస్సలు తిన్ను అని ఇంకొక బైట్ అంటే ఇంకొక ముక్క కూడా తిని జాంపండు పక్కన పెట్టేస్తుంది. అలా 2 ముక్కలు తిన్నాక ఇంకాసేపు పొట్ట శాంతించేసరికి సైలెంట్గా ఉంటుంది. 3 అవుతుంది మధ్యాహ్నం. నాకు ఆకలేస్తుంది, 2 ముక్కలు తిన్నాను, నా పొట్టకి ఏమీ కాల, చిన్న చిన్న ముక్కలే కదా నేను తిన్నది, ఏం కాదు అనుకొని, అయినా ఇప్పుడు నేను ఎక్కువ తిన్ను, కేవలం హాఫ్ తింటా అంతే, మిగతా హాఫ్ తిన్ను, కంప్లీట్ చేస్తేనే కదా భోజనం అయినట్టు, నేను హాఫే తింటాను అని చెప్పి ఒక హాఫ్ తింటుంది 3 గంటల సమయంలో. ఆ హాఫ్ ముక్క తిన్న తర్వాత నిజంగానే కోతికి కొంచెం కడుపు నిండుతుంది. అమ్మయ్య, నేను ఇప్పటి నుంచి ఉపవాసం కఠినంగా ఉంటాను అని గట్టిగా నిర్ణయించుకుంటుంది. ఆ తరువాత 4:30 అవుతుంది. హాఫ్ తిన్నాను, ఈ హాఫ్ కూడా తినేస్తే నాకు ఇప్పుడు ఈ నీరసం రాకుండా ఉంటే ఖచ్చితంగా ఈసారి ఏకాదశికి నేను ఉపవాసం ఉంటాను. అసలు పోయినసారి నేను అస్సలు లేను, ఈ ట్రిప్ నేను కొంచెం ట్రై చేశాను, నెక్స్ట్ టైం నేను ఉంటాను, అయినా సగం తిన్నాక ఉపవాసం ఏంటి నా తలకాయి అని మొత్తం పండు తినేసేస్తుంది. అలా పండు తినేసరికి ఉపవాసం కాస్త తనది క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయింది కదా, ఉదయం నుంచి అసలే ఏమీ తినలేదు అని రోజుటి కన్నా 4 పండ్లు ఇంకా ఎక్కువ తినేసేసి నేను నెక్స్ట్ ఏకాదశి కోసం ఎదురు చూస్తున్నాను,
ఏకాదశి రాగానే మళ్ళీ ఉపవాసం ఉంటాను అని చెప్తుంది కోతి. కరెక్టేనా ఇది? కాదు కదా. మన మనసు కూడా అలాగే ఒక నిర్ణయం తీసుకున్నాక చాలా కారణాలు, ఆ కారణాలు మనకు మనమే పుట్టించుకుంటాం, కానీ ఆ కారణాలకి చుట్టూతా వాళ్ళు కారణము అనుకుంటాము. అలా కాకుండా మనం నిర్ణయించుకున్న దానికి పూర్తిగా మనమే కారణము అనుకుంటే అది సరిదిద్దుకొని ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉంటాము. అసలు ఆ ఉపవాసం అనేది ఎందుకు చెప్పారు? మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, ఎప్పుడు పొట్టులోకి తినేస్తూ ఉంటే పాపం పేగులకు కూడా రెస్ట్ కావాలి కదా. చూడండి, మిక్సీలో ఓవర్లోడ్ వేస్తే ఏమవుతుంది? లోడ్ ఎక్కువై తిరగడం ఆగిపోతుంది. మరి పొట్టలో పేగులు కూడా అంతే కదా. వాటి మీద లోడ్ పడకుండా కొంచెంగా ఉపవాసం అంటే వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిని బట్టి తగిన విధంగా ఉంటూ ఉండాలన్నమాట. మితంగా కొంతమంది, ఎవరైనా ఆరోగ్యం బాగలేని వాళ్ళు, మందులు వేసుకోవాల్సిన వాళ్ళు కొంచెం మితంగా, ఓపిక ఉన్నవాళ్ళు పూర్తిగా మనకి కుదిరినట్లుగా చేయగలగాలన్నమాట. ఏది చేసినా ఒక దృఢ నిశ్చయంతో చెయ్యాలి. చపల చిత్తంతో ఎంతో అనుకుంటూ కోతిలాగా అయితే అస్సలు చేయకూడదనమాట. ఏదైనా సరే దేవుడి పేరుతో పెట్టి చేసే ప్రతి పని వల్ల కూడా మన ఆరోగ్యమే బాగుంటుంది. మన ఆరోగ్యం బాగుంది అంటే మనకి ఆయుష్ బాగుంటుంది. మనకి ఆయుష్ బాగుంది అంటే అన్ని కోరికలని, అన్ని మన గమ్యాలని చక్కగా చేరుకోగలుగుతాము. మనం చేయాలనుకున్న ప్రతి పనిని మనం మంచిగా చేస్తాము. కాబట్టి అలా చేయాలంటే మనం మన యొక్క సాంప్రదాయమైన పద్ధతులన్నీ కూడా పాటించి ఉండడం ద్వారా ధ్యానము, జపము, అభ్యాసము, యోగము ఇటువంటివన్నీ చేయటం ద్వారా మనము ఇటువంటివి చేయటం మనకి అలవాటుగా మారుతుందన్నమాట. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.